వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారం మరియు వాహిని మీడియా నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఒక మంచి సబ్జెక్ట్తో మీ ముందుకు వచ్చాను. గుండె జబ్బులు, ఛాతీ నొప్పులేస్తే స్టంట్ వేయడం, మీరు ప్రతిరోజు ఒక ట్యాబ్లెట్ వాడడం, వీటన్నిటికీ ఒక చెక్ పెట్టే యోగం చెప్తాను. మీకు అవకాశం ఉంటే మీరే తయారు చేసుకోండి. నారింజ పండు, దబ్బకాయ అంటారు. అంటే ఆకులు కూడా రెండు ఆకులు ఉంటాయి, ఒక ఆకుకు ఇంకో ఆకు తగిలించినట్టుగా ఉంటుంది. ఈ ఆకులు కనుక సేకరించి నీడలో ఎండబెట్టి ఒక 100 గ్రాముల పొడికి 10 గ్రాముల మిరియాలు కనుక చేర్చి మంచిగా దంచి పౌడర్గా చేసి వస్త్రకాయితం చేసి ఈ తయారు చేసిన ఔషధం ఈ విధంగా ఉంటుంది. మీరు ఉదయం ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా గోరువెచ్చని నీళ్ళల్లో కలిపి కనుక తాగగలిగితే మీకు ఎన్ని హార్ట్ బ్లాకేజెస్ ఉన్నా తప్పక హార్ట్ బ్లాకేజెస్ మొత్తం కరిగిపోతాయి. దీనికి తోడుగా అంటే మా వైద్యము వచ్చే వాళ్ళకు ఈ నోని ఫ్రూట్ జ్యూస్ అనేది తప్పకుండా ఒక 2 లీటర్లు ఇస్తాం. ఉదయం ఒక 30 ml, సాయంత్రం ఒక 30 ml. ఇంకొకటి ఏంటంటే మనకు మర్దనం గుణవర్ధనం అని మా దగ్గర కొన్ని క్యాప్సూల్స్ ఉంటాయి. అల్లము వెల్లుల్లి గత వీడియోలో నేను చెప్పడం జరిగింది. అల్లం వెల్లుల్లి నిమ్మకాయతో చేసే వీడియోలు, ఇది ఉదయం 2 సాయంత్రం 2 కనుక వేస్తే మీకు ఎంతటి బ్లాకేజెస్ ఉన్నా ఈ యొక్క నారింజ ఆకుల పొడి అండ్ మిరియాలు 90 గ్రాముల పౌడర్కు 10 గ్రాముల మిరియాలు చేర్చి ఈ పౌడర్ కనుక తయారు చేసుకొని మీరు కనుక ఉదయం ఒక స్పూను, సాయంత్రం ఒక స్పూను వీటికి తోడు మీరు వాడగలిగితే మీకు ఎలాంటి ఒక 2-3 హార్ట్ బ్లాకేజెస్ ఉన్నా కూడా 100కి 100% దాన్ని మొత్తం శుద్ధి చేసినట్టుగా, ఈ వెహికల్ కనుక సర్వీసింగ్కు ఆ కార్బన్ పట్టిందని కార్బెటర్ తీసి పెట్రోల్ పెట్టి కడుగుతాడు. ఆ విధంగా క్లీన్ చేయకపోతే నా మాట చూడండి. ఈరోజు చాలామంది ఏమంటున్నారంటే గ్యాస్ నొప్పుతో పోతే మీకు హార్ట్ ప్రాబ్లం ఉందని స్టంట్ వేస్తున్నారని నేను చాలా బాధపడుతుంటారు. కానీ మనం సంఖలో గొర్రెపిల్లని పెట్టుకొని ఈ ఊరు మొత్తం దూరాడినట్టుగా ఈ విధంగా మనం కనపడంగానే మెడికల్ షాప్కి పోయి ఓ ట్యాబ్లెట్ ఏదో వేసుకొని ఆ పెయిన్ కిల్లర్ లేచి ఉన్న కిడ్నీలు ఖరాబ్ చేసుకుంటున్నాం. మన పెరట్లో వైద్యం పోయింది, మన ఆవు పాలు పోయినాయి, ఆవు నెయ్యి పోయింది, ఇంట్లో ఆవు మూత్రంతో అంటే ఇంటి శుద్ధి కార్యక్రమం పోయింది, ప్రతిరోజు ఓమ పొడి నల్లుప్పు పోయింది. ఈరోజు మిగిలింది ఏంటంటే ఒక మొబైల్ ఫోను, అనునిత్యం ఆ మొబైల్ ఫోన్తో ఆట ఆడుకోవడం. 4 ఉన్న ఇంట్లో 4 రూములలో కూర్చొని మొబైల్ ఫోన్తో చాటింగ్ చేసుకోవడం తప్ప ఈరోజు నలుగురితో కూర్చొని మాట్లాడుకోవడం, 4 మంచి విషయాలు చెప్పుకోవడం అన్నీ కనుమరుగైపోయాయి. 10 మంది కలిసి భోజనం చేసిన కింద కూర్చున్న భోజనం చేసే రోజులు కనుమరుగైపోయాయి. అంటే మంచి విషయాలను పక్కన పెట్టి మంచి భోజన హోటళ్లను తీసేసి మనము బిర్యానీ సెంటర్లుగా మార్చుతున్నామంటే మనం ఏ దుస్థితిలో బతుకుతున్నామో మీకు ఒకసారి ఆలోచించండి. ఈరోజు సాయంత్రము వీధి బయటికి వెళ్ళాలంటే దోమల బెడద, నిప్పులు కాచి సాంబ్రాణి పొగ వేస్తే ఇల్లు మొత్తం శుద్ధి అవుతుంది, ఎలాంటి దోమలు లేకుండా జీవిస్తారని మన పెద్దలు చెప్పిన మాట కనుమరుగైపోయింది. ఈరోజు దోమల కోసం వెలిగించే కొన్ని ఆల్అవుట్ల ద్వారా ఊపిరితిత్తుల సమస్య వస్తుందని ఎంతోమంది నిపుణులు చెప్తున్నారు. కాబట్టి మిత్రులారా, మీరు చేసుకునే ఈ చిన్న యోగం నారింజ చెట్టు ఆకులు, అదే దబ్బకాయల చెట్టు ఆకులు అండ్ మిరియాల పొడి, 90 గ్రాములు నారింజ ఆకుల పొడి, 10 గ్రాములు మిరియాల పొడితో మీ యొక్క గుండెని ప్రతిరోజు శుద్ధి చేసుకోండి. మీకు అది తప్పేం లేదు. ఏదైనా యాంటీబయాటిక్స్ వాడితే 400 వాడితే రాబోయే కాలంలో 600 mg వాడాలి, లేకపోతే రాబోయే కాలంలో 800 mg వాడాలని ఎలాంటి ఎంజీలు లేవు, ఇక్కడ ఏమీ లేవు. ఏదైనా ఆయుర్వేదము కొద్దిగా ఎక్కువ మోతాదులో తీసుకుంటే 2 సార్లు మోషన్స్ అయితే తప్ప కళ్ళు తిరిగి మీరు కింద పడిపోరు.
నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఇస్తున్నా, ఇన్ని సంవత్సరాల నుంచి కొన్ని లక్షల మందికి ఇచ్చాం మేము, కానీ ఏ ఒక్క వ్యక్తి కూడా ఈరోజు వరకు ఫోన్ చేసి, కొంతమంది వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక వాళ్ళు సరిగా నమ్మకం లేని వ్యక్తులు వచ్చి రకరకాలుగా వాళ్ళు ఇబ్బంది పడడం తప్ప మా దగ్గర వరకు ఇప్పటి వరకు ఎవరు కూడా పత్రహరితం ప్రాణహాని కాదు బిడ్డ అన్న మా గురువు మాటలే ఈరోజు వరకు అదే యోగంలో మేము జీవిస్తున్నాము. కాబట్టి ఎవరైనా గుండె సమస్యలతో బాధపడే వాళ్ళు ఉంటే తప్పక ఈ స్క్రోలింగ్లో వచ్చే నెంబర్కి కాల్ చేయండి. మీ ఇంటికి డోర్ డెలివరీ ద్వారా మేము మూలికలు పంపిస్తాము. తప్పకుండా మీరు 100% ఆరోగ్యవంతులు అవుతారని తెలియజేస్తూ మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ, భోజధర్మ ఆయుర్వేద, బోడుప్పల్, హైదరాబాద్ అండ్ మిర్యాలగూడ.